హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిజినెస్. ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్లో ఏదో ఒక బిజినెస్ చేయాలి, నేను సాధించాలి అనే గోల్ ఉంటుంది. కానీ మనం స్టార్ట్ చేయకుండా ఎక్కడ ఆగిపోతాం? మనకు సరైన ఐడియా రావాలి, మనం కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో మనం ఉండిపోతాం. కానీ అలా ఏం కాదు, వేరే వాళ్ళ ఐడియాని కూడా మనం కాపీ చేసుకుని దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని చేంజెస్ చేసి మనం సక్సెస్ అవ్వచ్చు. అదేంటి వేరే వాళ్ళ ఐడియా కాపీ చేయాలంటున్నారు? నిజం. ఇప్పుడు చూడండి, ఊబర్ ఉంది. అమెరికాలో ఊబర్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. దాన్ని మన ఇండియాలో ఓలా అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మీరు చూసుకుంటే పేపాల్ ఐడియాని కాపీ చేసి మన ఇండియాలో పేటిఎం ఇంట్రొడ్యూస్ చేశారు. అదొక యూనికార్న్ స్టార్ట్అప్. యూనికార్న్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ని క్రాస్ చేసిన స్టార్ట్అప్. మన ఇండియాలో ఇంకో యూనికార్న్ స్టార్ట్అప్ కూడా ఉంది, ఫ్లిప్కార్ట్. మీకు ఐడియా ఉంటుంది, అందరం వాడేది ఫ్లిప్కార్ట్. కానీ ఫ్లిప్కార్ట్ ఒక కొత్త ఐడియా కాదు, అది కూడా అమెజాన్ నుంచి కాపీ కొట్టింది. యుఎస్ఏ లో అమెజాన్ మంచి ప్రాఫిట్స్ అర్న్ చేస్తుంది. దాని ఐడియాని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినందుకు అదొక యూనికార్న్ స్టార్ట్అప్ అయిపోయింది. సో మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రెండు పార్ట్స్ కదా విడదీయచ్చు. ఒకటి కొత్త ఐడియాతో స్టార్ట్ చేయడం, ఒకటి ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం. సో కొత్త ఐడియాతో స్టార్ట్ చేయడంలో రిస్క్ ఉంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము దానికి. లేకుంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెస్ ని మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న బిజినెస్ లో మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మన కొత్త బిజినెస్ లాగా మనం ఇంట్రొడ్యూస్ చేసి రన్ చేయొచ్చు. సో ఇలా రెండు రకాలుగా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకటి కొత్త ఐడియాని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, లేకుంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఐడియాని మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి మన బిజినెస్ ని సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 2-3 కంపెనీస్ ది ఎగ్జాంపుల్ చెప్పాను. ఆల్రెడీ యుఎస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. దాన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఇప్పుడు $1 బిలియన్ వాల్యుయేషన్ ని కూడా క్రాస్ చేసినాయి కంపెనీస్. సో వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. కాకపోతే అంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం కూడా. నేను ఇవాళ మీకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న 1000కి పైగా బిజినెస్ ఐడియాస్ ఇస్తాను. మీరు దానిలోంచి మీకు నచ్చింది చూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు PMEGP పోర్టల్లో డౌన్లోడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ లో 1000కి పైగా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. దాంట్లోంచి మీరు చూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి మీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.